ఓ శంకర, ఓ దేవా, ఈ జీవితం నీ వరం. కాకపోతే ఒక్కటి దేవుడా, కొంతమంది గొప్పోళ్ళు వాళ్ళ కొడుకులకి బండ్లు కొనిస్తే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి గుద్దేస్తున్నారు దేవుడా. వాళ్ళ వల్ల ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా దేవుడా. వాళ్ళు గుద్దేసి వెళ్ళిపోతారు, వాళ్ళని పోలీసు వాళ్ళు పట్టుకోరు. మన కాన్స్టిట్యూషన్లో గుద్దినోనికి అరెస్ట్ లేదంట. మేము ఉన్న కాన్స్టిట్యూషన్లో ఏంది దేవుడా ఇది? ఏ ప్రాణమైనా ప్రాణమే కదా దేవుడా. వాని దగ్గర బండి ఉంది, వాడు స్పీడ్గా పోగలుగుతాడు, పోవచ్చు కూడా. కాకపోతే గుద్దే అధికారం అయితే ఎవరికి లేదు కదా దేవుడా. వాడు గుద్దినందుకు కుటుంబం సఫర్ అవుతుంది కదా దేవుడా. ఓ మనిషి కింద పడితే వాడికి బ్రెయిన్ ఇంజురీయో ఇంకో ఇంజురీయో అయితే వాడి కుటుంబం ఎంత అల్లాడిపోతుంది. గుద్దినోనికి ఏం తెలుసు, వాని తండ్రికి ఏం తెలుసు బాధ. వాడి కొడుక్కి ఏదో గొప్పలకు పోయి పెద్ద బండి కొనిస్తాడు, వీడు గొప్పలకు పోయి స్పీడ్గా నడుపుదామని స్పీడ్గా నడుపుతాడు. వెళ్ళి ఎవడో రోడ్డు పక్కన వెళ్ళేటోడిని ఒక అమాయకుని చూసి గుద్దేస్తాడు. ఏంది దేవుడా, ఆ అమాయకుడు ఏం చేయాలి, వాడి కుటుంబం ఏం చేయాలి? ఏ న్యాయస్థానం కానీ ఏ పోలీస్ స్టేషన్ కానీ న్యాయం చేయదు ఇక్కడ. ఎందుకంటే ఆ నడుచుకుంటూ పోయినాడు ఇక్కడ కూడా గెలవలేనోడు, డబ్బుతో కానీ పేరుతో కానీ ప్రతిష్టతో కానీ. బండి మీద వచ్చినోడు దగ్గర డబ్బు ఉండొచ్చు, వాడు డబ్బు ఇవ్వచ్చు, అందుకే వాంది నడుస్తుంది. ఏంది దేవుడా శంకరా, ఒక్కసారి దయదలిచి లోకాన్ని మార్చయ్యా. ఇంత కుళ్ళు కుతంత్రము, ఈ లంచగొండితనము, ఈ ఏమంటే పట్టింపు లేనితనము, బండి ఉందని ఇవ్వని వాడు దాన్ని గుద్దడం, ఏం దేవుడా ఇది? కుటుంబం మళ్ళాడిపోతుంది దేవుడా. కుటుంబం మళ్ళాడిపోతుంది. ఒక్క మనిషి పడితే, ఇంటికి పెద్ద కింద పడితే అతని శ్వాసమైన ఎన్ని శ్వాసాలు నించోన్నాయో తెలుసా దేవుడా. శంకర, విషాన్ని మింగినోనివి, దేవతల్ని కాపాడనికి కానీ ప్రపంచాన్ని కాపాడడానికి విషాన్ని మింగినోనివి. నీకు తెలుసు ఎవరిని ఎక్కడ కాపాడాలో ఏం చేయాలో. కాకపోతే ఏంది దేవుడా ఇది? న్యాయమే జరగని చోట్ల మనుషులందరినీ పెట్టి న్యాయం కోసం పోవడం అన్నట్టుంది. న్యాయం అనేది తెలియదు ఎవరికి, ఆత్మ అనేది లేదు ఎవరికి.